ఈరోజు కొంత ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది, 2 ఆడియోలు బయటకు వచ్చాయి. ఏ రకంగా వసూళ్లకు పాల్పడుతున్నారు, అమాయక ప్రజల్ని ఏ రకంగా దోచుకుంటున్నారు, అంగన్వాడీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఒకసారి ఆడియో ప్లే చేయండి, ఆ 2 ఆడియోలు ప్లే చేయండి ప్లీజ్. అమరావతి రాజధాని కోసం ఒక్కొక్క సభ్యురాలు 100 రూపాయలు చొప్పున కలెక్షన్ చేయాలి. ప్రతి ఒక్క గ్రూప్ లీడర్ కూడా, నేను చాలా వరకు లీడర్స్కి ఫోన్లు చేశాను, కానీ ప్రతి ఒక్క గ్రూప్ లీడర్ కూడా ఫాలోఅప్ చేయండి అమ్మా. ప్రతి సంఘ సభ్యురాల దగ్గర మీ సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మనిషి 100 రూపాయలు చొప్పున కలెక్షన్ చేయండి. రేపు సాయంత్రం కల్లా ప్రతి సంఘం నుంచి కలెక్షన్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఎస్ఎల్ఎఫ్లో వేస్తాము, అధ్యక్షురాలను తీసుకుని వెళ్ళి ఎస్ఎల్ఎఫ్లో వేస్తాము. ఎన్ని సంఘాల వాళ్ళు ఇచ్చారన్నది ముందు మేము సిఓకి మెసేజ్ పెట్టాలి. రేపు సాయంత్రం కల్లా అన్ని సంఘాలు కలెక్షన్ చేసి నాకు డబ్బులు అయితే పంపించండి అమ్మ. అధ్యక్షురాలను తీసుకుని వెళ్ళి మన ఎస్ఎల్ఎఫ్ అకౌంట్లో వేస్తాము. ఎస్ఎల్ఎఫ్ అకౌంట్ నుంచి టిఎల్ఎఫ్ అకౌంట్ పంపిస్తాము. ఇదే ఒకవేళ చూసుకుంటారు మిగతా ప్రాసెస్. ఇదే ఒకవేళ ఇలాంటిది ఒక 100 రూపాయలు ఇంక దేనికైనా సరే కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి అడిగి ఉంటే దాన్ని కూడా దోపిడీగా చిత్రీకరించేటటువంటి పత్రికలు ఈరోజు ఏం మాట్లాడతాయి? చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెబుతారు? ఈ రకంగా ఒక్కొక్కరి నుంచి ముక్కు పిండి మరి 100 రూపాయల లెక్కన వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వసూలు చేయబోతున్నారు? నెలకు 100 రూపాయలు ఒక ఎంప్లాయీ నుంచి వసూలు చేస్తే మొత్తం ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత వసూలు చేయబోతున్నారు? ఇంతకంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. రామ్నాథ్ గారు, మీతో మాట్లాడే ముందు సార్, నా కెరీర్లో నేను చూసినటువంటి అత్యంత నీచ నికృష్ట దరిద్రపు వార్త ఏదైనా ఉందంటే అది ఇదే సార్. నీచ నికృష్ట దరిద్రపు వార్త ఏదైనా ఉందంటే అది ఇది. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ఓ దినపత్రిక, ఓ పచ్చపత్రిక రాసిన వార్త సెంటు కంపంట. అంటే వీళ్ళ ఖరీదైనటువంటి బట్టలకు కొట్టేటటువంటి సెంటు, పేదల చెమట నుంచి వచ్చే కంపు రెండూ ఒక చోట ఉండాలా అని ప్రశ్నిస్తున్నాడు ఈ పత్రికా యజమాని. చంద్రబాబు నాయుడు ఖరీదైనటువంటి బట్టలకు కొట్టుకునే సెంటు, అక్కడ పేదలు నివసిస్తే వారి చెమట నుంచి వచ్చేటటువంటి కంపు, ఈ రెండూ ఒక చోట ఉండాలా అని ప్రశ్నిస్తున్నాడు ఈ పత్రికాధిపతి. మాలాంటి పెత్తందారులు, మా సామాజిక వర్గానికి చెందిన వారు ఖరీదైన బట్టలు ధరించి అందుకు కొట్టుకునేటటువంటి సెంటు, పేదలు కష్టంతో వారి శరీరం నుంచి వచ్చేటటువంటి చెమట చుక్క నుంచి కారేటటువంటి ఆ చెమట చుక్క నుంచి వచ్చే కంపు ఒకే చోట ఉండాలా అని ప్రశ్నిస్తున్నాడు సార్ ఇతను. సెంటు కంపు అని పెట్టారంటే ఎంత గర్వం, ఏ స్థాయిలో మదం! ఈ సెంట్ అంటే వాళ్ళకిచ్చే పేదలు సెంటు కాదు సార్, అది మేము మా బట్టలకి కొట్టుకునేటటువంటి సెంటు అని అర్థం. ఇంత దారుణంగా వార్త, అత్యంత దారుణమైన వార్త ఇది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండనిస్తారా అసలు పేదల్ని? పేదలు బ్రతికేటటువంటి అవకాశం ఉందా? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిలో అయినా పేదలు లేకుండా, సామాన్యులు లేకుండా రాజధాని నిర్మాణం జరిగిందా? ఈరోజు ముంబై తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, ఎవరు నిర్మించారు? కార్మికులు, వాళ్ళ చెమట కష్టం ఈరోజు ఆ నిర్మాణం, ఈరోజు అభివృద్ధి. వాళ్ళు లేకుండా తరిమి కొట్టాలి, 50,000 ఇళ్ల పట్టాలను లాక్కుని చింపి కాల్చి తగలెయ్యాలి.